పిఠాపురం పట్నం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై స్వామివారికి విశేష అర్చనలు హోమాలు వైభవంగా నిర్వహించారు. వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిపారు. అనంతరం ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ పర్యవేక్షణలో భక్తుల చేత కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు, పూజలు, సామూహిక దత్తవ్రతం నిర్వహించారు. అలాగే దత్త, లక్ష్మీ, గణపతి, నవగ్రహ, ధన్వంతరి, మృత్యుంజయ హోమాలు జరిపారు. భక్తులకు పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ, వజ్రపు సూర్యనారాయణ, పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. మన శ్రీరామదత్త సాయి పీఠంలో విశేషంగా ప్రతి పౌర్ణమిలాగే ఈ పౌర్ణమి నాడు కూడా దత్తాత్రేయుడికి విశేష అభిషేకము, అంటే నూతనంగా ఈ మాసంలోనే స్వామివారి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయుడి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్ఠింపడం జరిగింది. అలాగే బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా స్వామివారి పాదుకలకు విశేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది. దత్తాత్రేయ స్వామివారి మా ఇష్టదైవమైన కులదైవమైన స్వామివారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అందరూ భక్తులు వచ్చి కార్యక్రమాన్ని బాగా అద్భుతంగానే ఈవేళ చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ క్షేమంగా ఉండాలని, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా, ప్రతిరోజు కూడా ఇక్కడ మా గ్రామం నుండి మేము సుమారు 15 కుటుంబాలు వచ్చాము సార్. 15 కుటుంబాలు కూడా రాత్రి మేము వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు చక్కగా జరిగేవి, రూములు ఇచ్చారు, ఎటువంటి లోపం లేదు. రెండోది చాలా చక్కగా కార్యక్రమం తెల్లవారితే 5 గంటలకి వాహనాలు ఇచ్చారు. ప్రతి దేవాలయానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము. అనుకున్న సమయంలో ఈ హోమంలో పాల్గొన్నాము. దుమ్ముతమని చేసుకున్నాం కానీ ఒకేసారి ఇంతమంది పుట్టుకలతో మాకు అన్ని హోమాలు చేయించారంటే సమంజసం కాదు. ఒక హోమము, అభిషేకము, తర్వాత ఒక యంత్రం ఒకటి ఇచ్చారు. ఆ యంత్రం మహాయంత్రం. అది ఆ యంత్రం చూస్తేనే మనకి గురు ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యంత్రాన్ని మీ ఇంటిలో, మీ షాపులో, మీ నీళ్ళలో పెట్టుకొని రోజువారీ శుక్రవారం మీరు పూజించుకోండి. దానివల్ల మంచి సత్ఫలితం మీకు అందుతుందని నా వినపం. బస్సు దిగిన నుంచి కూడా వాళ్ళు వెహికల్స్ ప్రొడక్ట్ చేయడం, రూములకి వెళ్ళడం, రూముల్లో టిఫిన్ భోజన కార్యక్రమం నుండి ఉదయం మళ్ళీ 5 గంటకి ఆటోల ద్వారా మమ్మల్ని ఇక్కడ చేర్చవుతాయండి. అయితే మేము ఇంటి దగ్గర చేసుకుంటే ఇంచుమించు 1,50,000 ఖర్చు అవుతుంది. అలాంటి చేసుకోలేని మాలాంటి వారికి, మాలాంటి మధ్యతరగతి వారికి, మాలాంటి పేదవాళ్ళకి కూడా ఈ అవకాశం కలిపిన పీఠ వారు కూడా పేరున దత్తాసాయి పీఠ వారికి ధన్యవాదాలు. వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు వసతి కావచ్చు, మరి భోజన సౌకర్యం కావచ్చు, చాలా చక్కగా జరిపించారు. లోకల్లో ఉండే దేవాలయాలు కూడా వాళ్ళ ఆటోలో మార్నింగ్ 6 కల్లా మాకు మొత్తం చూపించి మరి ఈ కార్యక్రమాన్ని మా చేత ఇంత మంచిగా చేసినందుకు వారికి సోమపేట మండలం మామిడి గ్రామం నుంచి వచ్చాము. మాకు నిన్న వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంచి మీరు సౌకర్యాలు కల్పించారు. అలాగే నైట్ భోజనం కానీ, ఉదయం కూడా మాకు 5 టెంపుల్ చూపించారు. టెంపుల్ చూడడం మాకు పూర్వజన్మ అదృష్టం అనుకోవడమైంది. మళ్ళీ మాకు అవకాశం వస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేము వస్తాము. మేమే కాకుండా మా ఊరు నుంచి 50-60 కుటుంబాలు కూడా తీసుకొస్తాము. कटक डिस्ट्रिक्ट ऐसे दूरवासी की बहुत ଭଲ ଲାଗିଲା, ଆମକୁ ଆନନ୍ଦ ଲାଗିଲା, बहुत आनंद